మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి రాత్రి కాల్సిన ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడిచేసే భారతదేశ బలవం తిరిగిన నదుడని యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడిచేసేటువంటి దేశాల, రాష్ట్రాల, జిల్లాలో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో ప్రతి ఒక్కరి జీవితాలు నిలబడిచేసే ప్రతి చక్కడ అంధకార దురాత్మ మాయమ నదుడి క్రియ నదుడని యేసుక్రీస్తునామమున బంధిస్తాం. వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. ఓ ఇజబెలా పెద్దల తలుపులను పగడనదుడు పగలగొట్టి విర్రగొడుతున్నాం. ప్రతి చేతబడి చల్లంగి మాంత్రి శక్తి మంత్రి విద్య బలమంత్రికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసు రక్తం చేత విరిచి వేస్తాం. ఓ ఇజబెలా బలవంతుడికి నదుడు యేసునామమున బంధిస్తామని యేసు రక్తం చేత విరిచి వేస్తాం. ప్రతి మానవ శక్తి బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. ప్రతి బలహీన పరచు బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. సన్నిధిని మహిమను ప్రోత్సాహన వెలుగును ఆటంకపరిచే బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. బలహీన పరచు బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. నేర పనిచేసే బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. అనేక నూతన ఆత్మ సంఘాల చేర్చబడిన కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. ఆత్మీయత ప్రార్థనకి నాయన అనేక కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. అనేక నూతన ఆత్మలో నాయన సంఘం నానాటికి మహాభివృద్ధి చెందించబడిన కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. చిన్న బిడ్డల వారి చదువులు ఉన్నతమైన భవిష్యత్తులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. యవనస్తుల వారి జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. రకాల బషకత రకాల మాందర శకత రగొలబు రబదర గలబదర గల మాందర జగదర గొల బషకత రగొల బరబ రికల మాందర జగదర గొల బషకత రగొల బలబదరి గెల బరబ ఉదాందర జగదర గొల బషకత రగల బరబల శగిదిరి గెల బరబల బరబు రిబల బదరు గొర బల బరదర గొల బరబర బరిషకత రగొల బరబరబు అతరు మాందర జగదర గొల మాందర జగదర గొల బరబల బరిషకత రగొల బరబు రిదద్ర ద్ర 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 బరషకత రగొల బరబల దరి గెల బరబ ఓ రిగర బల బరిషకత రగొల బరబర శగిదిరి గెల బరబి ప్రతి ఒక్కరి కష్టార్జితల భూఫలాలు ఉద్యోగాలు వ్యాపారాలు అలాగే పశుఫలాలు వ్యతిరేకంగా నిలబడి మంత్ర విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తున్నా యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. ఓ గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. దైవిక సంబంధమైన వివాహాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. సంఘం నానాటికి మహాభివృద్ధి చెందనీయకుండా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. పూరకాల బషకత రగొల మాందర గల బరబ ఓ సేవకుల వారి పిల్లలు విశ్వాసుల వారి పిల్లల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. పూరకాల మాందర శకత రగొల బరబల బరబర బరబర బరబు అనేక నూతన ఆత్మల సంఘాల చేర్చబడిన కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. రకాల బరబల బరిషకత రొగల బరబర బరబు నీ సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. రికల మాందర జగదర గల బరషకత రొగల బరబల బరబర దరు గురు బరుబు రదద్ర ద్ర 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 గ్ర బరబల బరబల బరబర బరిషకత రొగల బరబర బరబు ఓ అపోస్తల పిలుపుకు ప్రవక్త పిలుపులకు బోధక పిలుపుకు సువార్త పిలుపుకు కాపరి పిలుపుకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తునామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊరండల గద రొగల బరిషకత రొగల బరబల బరబు రజగదర గల బరబర జగదర గరబల బరబర శగదర గల బరబల బరబరబు రదద్ర ద్ర 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 గ్ర
ఓ దేవు పెద్దల స్వాస్థాన్ని స్వతంత్రించుకొని ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడిగిరి నజరుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తాన్ని విరిచి వేస్తున్నాం. ఆత్మీయత ప్రార్థన యొక్క మనసు ఏకరోధ్యమేకాత్మతో ఆత్మీయ మెలకు లేకుండా చేసి నిద్రమత్త కలిగించే మంత్రి విద్య బలవంతుడిగిరి నజరుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తాన్ని విరిచి వేస్తున్నాం. భయంకరమైన తలనొప్పుల ద్వారా బలహీనపరిచే చేతపడి శక్తుల ప్రభావాలు నజరుడని యేసుక్రీస్తును వానికి యేసుక్రీస్తు రక్తాన్ని విరిచి వేస్తున్నాం. ఇదిగల బెత్తడి తలుపులు నింపగల నజరుడని యేసునామములో పగలగొట్టి విర్రగొడుతున్నాం. ఊరాండల గదర గోల బరేషక దర గోల బరబల బదరిగల బరబల బరబు శకదర గల బరబల బషకదర గల బరబల బదరు గోల బరబల బరబ రిజగదర గోల బషకదర గోల మందర గల బదరిగల బరబ దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తాన్ని విరిచి వేస్తున్నాం. ఓ రకర వాంఛక్రీస్తు విధాన శక్తి బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. రికల మందర సకదర గల బర 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 బదరి గల బర బర బరబ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ దేవుని యొక్క ప్రణాళికల ఆలోచన తలంపులు ఉద్దేశాలు దర్శనాలు తలాంతులు కృపావరాలు నైపుణ్యతలు అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పచేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పచేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దేశాల రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో కుటుంబాల్లో మానవుల ప్రాంతాలు ఏర్పాటు చేసే ప్రతి విధమైన సాతానికి బలిపీఠాలు 21:10 ప్రకారం పెళ్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. రకాల మందర శకత రకాల బరబల బదరిగలబ ఓ ఎడతగిన ప్రార్థన జీవిత వాక్య ధ్యాన జీవిత వాక్యానుసరణ జీవితాలకు దేవునితో సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊరాండల గదర గోల బరబల శకత గోల బరబల బరబు రజగదర గల బరబల బరిషకదర గోల బల బరబల బరబలిషకదర గోల బరబరబు రికల మందర జగదర గర బల బషికి తిరిగల బరబర బరబు రకల బల బందర జగదర గోల బరబరిషకదర గోల బరబల బరబు రికల మందర జగదర గోల బషకదర గల బరబల బదరి బల బరబల రదదర గల బషకదర గిర బల బరబదరి గిర బరబల బరబు ఫలించబడి చెంది విస్తరించి మెరిచినవన్నీ నీ లోపరుచుకొని ఒక నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. ఈర్ష్య అసూయ ద్వేషపు గర్వపు ఆత్మల మోసపూరితమైన ఆత్మల చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊరాండల గదర గోల బరబరిషకదర గోల బరబల బరబర బరబు ఉలాండర గదరి గిరి బల బరబర బరదరి గిరి బల బదరు గర బల బరబరిషకదర గోల బరబల బరబు రికెల బెరి బెల బెరస గదరి గెల బెరి బెల బరబర సుగదర గోల బరబల బరబరబు ఉలాండర గర బల బరిషకదర మా ప్రాణాత్మ జనాలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాలు సమస్త యూట్యూబ్ ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటి చూడు యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరి సిల్వ రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేస్తున్నా. నీ అగ్ని కంచిన ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహానికి కావాలి దూతలను నజరుడని యేసునామములో విడుదల చేస్తున్న విడుదల అభిషేకానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడని యేసునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. అలాగే ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడిన కూడా వినగలిచి విగ్రహించుగా మనసు చూడగలిగిన నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. నాయకుడికి నావికునిగా భౌతికునికి స్నేహితుని అధిపతి కాపురిగా నడిపించి సహాయం చేయను. నజరుడని యేసునామమును బట్టి ప్రార్థిస్తూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయత స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవానికేనయ్యా శుభవేళానందమే నా తండ్రి శుభారమే శుభవేళానందమే నా తండ్రి శుభారమే కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్రబలి స్తోత్రబలి
తండ్రిని చిరుపాదమే గట్టిగా పాడాలి. వేలానందమే నా తండ్రిని చిరుపాదమే కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రిని చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రిని చిరుపాదమే నీ సేవ మార్గములు ఉత్సాహంను సాగితివి నీ సేవ మార్గములో ఉత్సాహంను సాగితివి ఊరికురికి పని చేయా ఆరోగ్యమిచ్చితివి ఊరికురికి పని చేయా నాకు ఆరోగ్యమిచ్చితివి కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రిని చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రిని చిరుపాదమే వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు యేసయ్యా నీ నీడలో దినం దినం జీవింతును యేసయ్యా నీ నీడలో దినం దినం జీవింతును కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రిని చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రిని చిరుపాదమే కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ దుఃఖమైన ఎన్నడు విడదీయదు వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు యేసయ్యా నీ నీడలో దినం దినం జీవింతును యేసయ్యా నీ నీడలో దినం దినం జీవింతును కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ
మహాపరిశుద్ధుడు మహోన్నతుడు రాత్రి కాలతో ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడు ఆటంకపరిచే ప్రతి బలవంతుడికి లేచిన మనం బంధిస్తూ వెనకల చెవి గ్రహించుకునే మనసు చూడగల కళను మాకు దయచేయమని మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని సహాయం చేయమని ఈ సిలువ చాటును మరుగు చేసుకుని మాట్లాడమని లోతైన గొప్ప మర్మములతో కూడిన సంగతి మాకు బయలుపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం ఆమేన్. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడి ఆత్మీయత ప్రార్థన మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా అసంతృప్తిని కలిగిస్తాయి. అసంతృప్తిని కలిగించే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలను మనం ఈ రాత్రి కాల సమయం నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఎలా నాశనం చేయాలి. ఆమేన్ చెప్తాం. ఆమేన్. తాత్కాలికమైన కార్యాలను గుండా నడిపించి అసంతృప్తి కలిగిస్తాయి మంత్ర విద్యాత్మలు. అవి చేసే ప్రతి కార్యాలు కూడా తాత్కాలికంగా ఉంటాయి, శాశ్వతంగా ఉండవు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఉదాహరణకి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువు. చదవండి. 1వ అధ్యాయం ప్రసంగి 1వ ఎడతెరిపి లేకుండా సమస్తం జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, చూచుట చేత కంటికి తృప్తి లేదు. వినుట చేత చెవికి తృప్తి కలగట లేదు. వినుట చేత చెవికి తృప్తి కలగట్లేదు. వినుటలో చూచుటలో తృప్తి లేదు. ప్రసంగి చెప్తున్నారు. ఈ రోజుల్లో కూడా ఈ మంత్ర విద్య ఆత్మలు ఏవి వినుటలో తృప్తి లేకుండా చేస్తున్నాయి, ఏవి చూచుటలో తృప్తి లేకుండా చేస్తున్నాయి చెప్పాలి. మంత్ర విద్య ఆత్మలు ఏవి విన్నా ఇంకా తృప్తి లేదు, ఏది చూసినా ఇంకా తృప్తి లేదు. సెల్ ఫోన్ చూసిందే చూసి విన్నదే విని చాలా మంది జీవితాల్లో తృప్తి ఉందా? అవి చూపించే అబద్ధాలు, మోసాలు. కొంతమంది విన్నయే 10 సార్లు ఆన్ చేసి వింటారు,
చూసిందే మరలా చూస్తూ ఉంటారు. తృప్తి లేదు. చూడడం వల్ల ఏమి లేదు, వినడం వల్ల ఏమి లేదు. కొన్ని మాటలను పదే 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 వింటారు. ఆమేన్. అలా వినేలా చేసేది కూడా ఈ మంత్ర విద్య ఆత్మలు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఓ నువ్వు దేవుడి వాక్యం వింటే దీవించబడతాం కానీ లోక సంబంధమైన విషయాలు విని 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 తృప్తి లేని జీవితం అనమాట అది. లోకంలో ఉన్న వాటిని చూసి 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 వాటికి కూడా ఏమి లేదు, ఎంత చూసినా కనులకు తృప్తి లేదు. సొలొమోన్ ఎన్ని విన్నా అతనికి తృప్తి లేదు, ఎంత చూసినా ఆయన జీవితంలో తృప్తి లేదు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ మంత్ర విద్య ఆత్మలు, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు వినుడి చేత చూచుట చేత ఏం లేకుండా చేస్తున్నాయంటే తృప్తి లేకుండా చేస్తున్నాయి. గట్టిగా ఆమె చెప్పాలి. అలాగే 4:8 చదువుతాం ప్రసంగి. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, వానికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగ కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమున్నది నేను ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమైనదై బహు చింత కలిగించును. అంటే దుఃఖకరమైన విషయం. గట్టిగా ఆమెను చెప్పాలి. ఇక్కడ మనం చూడొచ్చు మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా ఈ వ్యక్తిని నడిపిస్తున్నాయో కొన్ని విషయాలు సొలొమోన్ చెప్తున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. ఆ వ్యక్తి సంపాదన ఒక ఒంటరిగా ఉండే వ్యక్తి గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఆమె చెప్పాలి. ఎక్కడ అతనికి జతగారు లేరు, జతలు ఎవరు లేరు, జతగారు లేరు. ఆమె చెప్తాం. అతడికి కొడుకు లేడు, సోదరుడు లేడు, ఎడతెరిపి లేకుండా అతను ఒంటరివాడైనా ఏం చేస్తున్నాడు, కష్టపడి పని చేస్తానే ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. తన ధనాన్ని చూచి తన కళ్ళకు తృప్తి కలగట్లేదు, ఎవరి కోసం సుఖపడుతున్నాడో కష్టపడుతున్నాడు అతనికి అర్థం కావట్లే. గట్టిగా ఆమె సుఖపడకుండా ఎవరి కోసం కష్టపడు. ఇప్పుడు 10 మంది 4 5 ఇంట్లో ఉన్నారంటే వాళ్ళ కోసం కష్టపడుతున్నారు అనుకోవచ్చు. అసలు అతనికి ఎవరు లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, తోడబుట్టిన వాళ్ళు లేరు. ఆయన ఏం చేస్తున్నాడు, అడతెరపి లేకుండా కష్టపడుతున్నాడు. కష్టపడిన ధనం ద్వారా ఆయనకి ఏమి లేదు, తృప్తి లేదు. ఎందుకని అతను కూడా ఈ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతున్న వారు ఒంటరిగా ఉండి డబ్బు సంపాదించి ఏం చేయాలో తెలియక, సంపాదించిన దాని ద్వారా తృప్తి లేక వారు ఎంతో మంది గాయాలు చేసుకుంటున్న వారిని మనం చూడొచ్చు ఈ మంత్ర విద్య ఆత్మల చేత. ఆమె చెప్తాం. ఇవి లక్ష్యం లేని పట్టుదలను ఇస్తాయి. మంత్ర విద్య ఆత్మలు లక్ష్యం లేని పట్టుదల చేత నడిపిస్తాయి. ఒక లక్ష్యం ఉండదు వారు చేసే పనులకి. ఆమె చెప్తాం. మంత్ర విద్య ఆత్మల చేత అసంతృప్తి కలిగించబడే వారిలో, అసంతృప్తి చేత నడిపించబడే వారిలో లక్ష్యాలు ఉండవు. వాళ్ళు చేసే పనుల్లో, వారు చదివే చదువుల్లో లక్ష్యాలు ఉండవు, ఉద్యోగాల్లో లక్ష్యాలు ఉండవు, జీవితాల్లో లక్ష్యాలు ఉండవు, దేనికి లక్ష్యాలు ఉండవు. గట్టిగా ఆమె చెప్తాం. లక్ష్యం లేని వాళ్ళు మీరు చూడొచ్చు లోకంలో. బాధ్యత లేని వాళ్ళు, అసంతృప్తి కలిగించే మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడే వారిలో ఏ లక్ష్యం ఉండదు. కుటుంబం గురించి, బిడ్డల గురించి, దేని గురించి. గట్టిగా ఆమె హల్లెలూయా. ప్రసంగి 5:10. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు. ధన సమృద్ధి అపేక్షించువాడు సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. గట్టిగా ఆమె చెప్దాం. ఆమేన్. ఇది వ్యర్థం. ధనాన్ని ఆశించేవాడు దానితో తృప్తి పడడు. అధిక లాభం ఆశించే వారికి దాంతో కూడా తృప్తి ఉండదు. మంత్ర విద్య ఆత్మలు అధిక లాభాలు ఆశించేలాగా అసంతృప్తిని కలిగించే ఆత్మలు. ఆమె చెప్పాలి. గట్టిగా ఆమె చెప్పాలి. ధనం సంపాదించిన కొద్దీ తృప్తి కలగదు, సరికదా. ఆందోళన మరింత ఎక్కువ అవుతుంది. డబ్బు సంపాదించే వ్యక్తికి ఏమవుతుంది, ఆందోళన ఎక్కువ అవుతుంది, మరింత ఎక్కువ అవుతుంది, మరింత ఎక్కువ అవుతుంది. మంత్ర విద్య ఆత్మల అసంతృప్తిని విధంగా కలిగిస్తే డబ్బు మీద వ్యామోహంతో. ఆమె చెప్పాలి. జరుగుతున్న దాన్ని చూచి ఆశ్చర్యపడవద్దని సొలొమోన్ చెప్తున్నాడు. ఆమె చెప్తాం. సమాజంలో కుళ్ళు, మానవ హృదయంలోని పేరాస, అన్యాయాల మూలంగా ఇది వస్తుంది. ఆమె చెప్తాం. అసంతృప్తి అనేది ఎందుకు వస్తుంది? మంత్ర విద్యాత్మల ద్వారా సమాజంలో ఉన్న కుళ్ళు మూలంగా అసంతృప్తి ఎందుకు వస్తుంది? పేరాశల మూలంగా వస్తుంది. ఆమె చెప్తాం. గట్టిగా ఆమె చెప్తాం. అంతేకాదు వాళ్ళ హృదయాల్లో ఉన్న అన్యాయాల చేత వస్తుంది. భ్రష్టమైపోయిన మనుషులు యుక్తమైన సమాజాన్ని నిర్మించుకోలేరు. ఆమె చెప్తాం. మంత్ర విద్యాత్మలు భ్రష్టమైన మనసు చేత నడిపించినప్పుడు వారు ఏ విధంగా కూడా సంతృప్తిగానే ఉంటారు, కానీ సంతృప్తి చెంది నడిపించబడరు. గట్టిగా ఆమె చెప్తాం.
ఎలాగంటే ధనాపేక్షలో వాళ్ళని పడేయడం ద్వారా, ధనం చేర్చుకోవడం ద్వారా అసంతృప్తి కలిగేలా చేస్తాయి మంత్ర విద్యార్థులు. అందుకని కొంతమంది ఎంత సంపాదించినా వాళ్ళకి తృప్తి ఉండదు. గట్టిగా ఆమె చెప్తాను. ఏమీ లేనివాడు ఈరోజు కొంచెం సంపాదించుకొని తినాలని చూస్తే అన్నీ ఉన్నవాడు తృప్తి లేని వాళ్ళలాగా అడుక్కునే వాళ్ళ ఉంటాడు. గట్టిగా ఆమె చెప్తాను. అలాగే ఇంకా మనం చూడొచ్చు ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. మనుషుల ప్రయాసం అంతయు వారి నోటికే కదా, వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతృష్టి నొందదు. అయినను వారి మనసు సంతృష్టి కలదు. మనుషులు పడే శ్రమ అంతా దేనికోసం? నోటికి అంటే తిండి. అంతేనా? ఎంత సంపాదించింది దేనికోసం? తినడానికి. గట్టిగా ఆమె. అయితే ఎంత తిన్నా మనసుకి ఏముండదు? సంతృష్టి ఉండదు. తృప్తి. చాలా మంది జీవితాలు ఇదే. ఎంత సంపాదించినా, కోట్లు సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా, కోటి విద్యలు కూటి కొరకే అంట. కూటి కొరకే కాదు, కోట్ల కొరకు. కూడు కూడా తినడం మానేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే కోట్లు సంపాదించడానికి పరిగెడుతున్నారు. వ్యర్థం అది. ఆమేన్. ఈ మంత్ర విద్య ఆత్మల అసంతృప్తిని కలిగిస్తే డబ్బు సంపాదనలో పడిపోయేలా చేసి ఆమె చెప్తాం. ధనాపేక్షలో పడిపోయేలా చేసి గట్టిగా ఆమె చెప్తాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2 కూడా చదువుతాం. 55. ఆహారం కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించు. ఆహారం కాని దానికి ఎందుకు ధనం చెల్లిస్తారు, ఖర్చు చేస్తారు? నీకు తృప్తి కలిగించిన దానికోసం మీ కష్టార్జితాన్ని ఎందుకు ఇస్తారు అంటున్నాడు. ఆమె ఈరోజు చాలా మందిని మంత్ర విద్యాత్మల ద్వారా వారికి తృప్తి కలిగించిన వాటి కోసం, సంతృప్తి కలిగించిన వాటి కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు? సంతృప్తి కలిగించిన వాటి కొరకు నెట్ బ్యాలెన్స్లు ఎంతమంది వేస్తున్నారు? అయిపోతే చాలు వెంటనే ఏమి చేసేయాలి? చేయాలి. 100 అయినా సరే ఎంతైనా తృప్తి ఉంటుందా? మరలా అదే పొంగన మరలా అంటే సంతృప్తిని ఇవ్వని దానికోసం ఎంత ఖర్చు పెడుతున్నారు ఈరోజు చూడండి. తృప్తి ఇవ్వదని తెలిసి కూడా దానికోసం ఖర్చు పెట్టే వాళ్ళు ఎంతమంది ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు. గట్టిగా ఆమేన్. లోక కార్యాలని వెంబడించేవారు సంతృప్తి ఇవ్వని దాని కొరకు పరిగెడతారు, ఖర్చు పెడతారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. యెషయా గ్రంథం 65:13. కావున ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నా సేవకులు భోజనం చేయుదురు గాని మీరు ఆకలి కొనెదరు. నా సేవకులు పానం చేసెదరు గాని మీరు దప్పికొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు. అంటే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతులకు న్యాయ సమ్మతంగా కలగబోయే వాటికి కేవలం వ్యతిరేకమైనవే దుర్మార్గులకు కలుగుతాయి. ఆమె చెప్పాలి. గట్టిగా ఆమె చెప్పాలి. దుర్మార్గులకి ఎంత తిన్నా, ఎంత చేసినా, ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఆమేన్. మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు లోకంలో ఉన్న కార్యాలను వెంబడించే వారికి తృప్తి ఉంటుందా? లోకంలో ఉన్న విషయాలను వెంబడించే వారికి తృప్తి ఉంటుందా? వాళ్ళు ఏం చేసినా తృప్తి ఉండదు. వాళ్ళు ఎంత ప్రాకులాడినా తృప్తి ఉండదు. లోకంలో ఉన్న వాటి కోసం ప్రాకులాడే వారికి. గట్టిగా ఆమె చెప్పాలి. మంత్ర విద్య ఆత్మలు లోక సంబంధమైన విషయాలు వెంబడించేలా చేసి తృప్తి లేని జీవితాన్ని జీవించేలా చేస్తే ఆమె చెప్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 14 చదువుదాం. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి ఏం చేశాడు? ఆస్తినంతా దుబారా ఖర్చులకి వ్యయం చేశాడు. తప్పిపోయిన కుమారు. ఎలాంటి పరిస్థితి వచ్చింది అతనికి? వ్యర్థంగా ఖర్చు చేస్తాం. ఈరోజు ఎంతమంది చేయించున్నారు? మంత్ర విద్య ఆత్మల చేత అసంతృప్తి కలిగించే ఆత్మ చేత నడిపించబడేవారు వ్యర్థమైన ఖర్చులు ఎక్కువ చేస్తారు. వారు ఉన్నటువంటి ధనాన్ని కూడా, ఉదాహరణకి
ఒక 1000 రూపీస్ నువ్వు ఇచ్చావు ఆ వ్యక్తికి, 800 రూపాయలు ఖర్చు చెప్పావు. అప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి ఆ 800 రూపాయలు ఖర్చు చేసి మిగిలిన 200 తీసుకురావాలి. ఈ వృధా ఖర్చు చేసే వాళ్ళు ఇంటికి తీసుకొస్తారా 200? ఏదో ఒక దానికి ఖర్చు పెట్టానని చెప్తారు, ఏదో ఒకటి తీసుకున్నానని చెప్తారు. వృధా ఖర్చు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు సమాజంలో? చెయ్యి ఒక రూపాయి చూస్తే దాన్ని ఖర్చు పెట్టేసేయాలి, అలాగే నాకు అవజేసేయాలి అని ఉండడానికి వీల్లేదు. అది అయిపోతే కానీ వాళ్ళకి మనశ్శాంతి లేదు. ఆ తర్వాత వాళ్ళ జీవితం ఏంటో కూడా ఆలోచించాలి. దుబారా ఖర్చు, వ్యర్థమైన ఖర్చు, ఆమె అవసరానికి మించి ఖర్చు. ఇప్పుడు ఎలాగైనా దాన్ని ఖర్చు పెట్టేసే తర్వాత సంగతి తర్వాత చూసుకోవాలంటారు. లేదు, ఇదంతా కూడా అసంతృప్తిని కలిగించే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వాళ్ళ పరిస్థితి. వారి చేతిలో ఉన్న ధనాన్ని వ్యయపరచాలనేటటువంటి మనస్తత్వంతో నడిపించబడతా ఉంటారు. గట్టిగా ఆమె చెప్తామే. వృధా ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, వ్యర్థమైన ఖర్చులు, తగ్గించుకునేది ఉండదు వాళ్ళ జీవితాల్లో. ఖర్చు పెడతామే. ఆమె ఆ ఖర్చు 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 ఖర్చు. ఒక 1000 రూపాయలు అయ్యే చోట 2000 ఖర్చు పెడతారు వాళ్ళు. ఆమె చెప్తాం. వృధా ఖర్చులు. గట్టిగా ఆమె చెప్తాం. మానవుల అసంతృప్తిని మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్తాం. ఈ మంత్ర విద్య వ్యర్థముగా ఖర్చు చేయడంలో మనుషుల్ని అసంతృప్తి చేత నింపుతాయి. గట్టిగా ఆమె చెప్పాలి. అసంతృప్తి అనేది పాప జీవితములకు సంబంధించినది. అసంతృప్తి దేనికి సంబంధించింది? పాప జీవితానికి సంబంధించింది. ఆమె చెప్తాం. ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపం చేసే వాళ్ళ జీవితాల్లో ఈ అసంతృప్తి అనేది ఏలుబడి చేస్తూ ఉంటుంది. గట్టిగా ఆమె చెప్పాలి. ఏం ఏలుబడి చేస్తూ ఉంటుంది? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 32వ వచనం చదువు. 32. వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి. ఏమనుంది 32లో? వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి. అది గొమోరా పొలంలో పుట్టినది. అది గోమోరా పొలాల్లో పుట్టింది. వారి ద్రాక్ష పళ్ళు పిచ్చి ద్రాక్ష పళ్ళు. అంటే వారి ద్రాక్ష పళ్ళు విషం అని అర్థం. వాటి గెలలు చేదైనవి. వాటి గెలలు ఎలా ఉన్నాయంట? చేదైనవి. గట్టిగా ఆమె చెప్తాం. ఆమేన్. పాపం ద్వారా వచ్చే అసంతృప్తి విషంతో సమానం. విషంతో సమానం. ఆమె చెప్తాం. ఈ పాపం ఇక్కడ ఇజ్రాయెల్ జీవితంలో ఒక విషయం లాగా ఎలా పాతుకుపోయిందో మంత్ర విద్య ఆత్మ చేత వాళ్ళలో ఉన్న అసంతృప్తికరమైన జీవితాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అసంతృప్తి, పాపం ద్వారా వచ్చే అసంతృప్తి విషం వెళ్ళగక్కేలా చేస్తారు, చేదు వెళ్ళగక్కేలా చేస్తారు, కారు ద్రాక్షాలు కాసేలా చేస్తారు, పనికిరాని జీవితాన్ని వచ్చేలా చేస్తుంది. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. అసంతృప్తి ఎంత భయంకరమైందో మనం చూడొచ్చు. హల్లెలూయా. ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వదో వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు. గట్టిగా ఆమె చెప్తాం. ఏది లేదు అది లేదు. కొన్ని ఫ్యామిలీస్ లో ఎప్పుడు ఇవే గొడవలు. ఆమె చెప్తాం. లేదు 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 అనే మాటతోనే బ్రతికేస్తుంది అసంతృప్తికరమైనటువంటి మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడే జీవితాలు. గట్టిగా ఆమె చెప్తాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైన ఏది లేనట్టు నాకు కనబడెను. లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడింది అంటున్నాడు సొలొమోను. ఆమేన్. తాను చేసిన దాని అంతటిని బట్టి సొలొమోనుకు కొంతకాలం కొంత తృప్తి కలిగినప్పటికీ అదంతా అయిపోయిన తర్వాత అతడు ఏ నిర్ణయానికి వచ్చాడో చూడండి. ఆమేన్. ఏది చేసినా ప్రయోజనం శూన్యం అంటున్నాడు. ఆమేన్. గట్టిగా ఆమెన్ చెప్పాలి. ఆమేన్. అర్థవంతమైన జీవితానికి రహస్యం ఏంటో అతనికి అంతుపట్టలేదు. ఆమె చెప్పాలి. ధన కనకాల్లోనూ సుఖభోగాల్లోనూ అతనికి ఎలాంటి ఆనందం దొరకలేదు. ఆమేన్. మంత్ర విద్య ఆత్మల సంతృప్తి ఆత్మచేత నడిపించినప్పుడు ధనభోగాల్లో సుఖభోగాల్లో తేలియాడేలా చేస్తాయి, కానీ అవి కూడా తృప్తి నింపబో శాశ్వతంగా. ఈరోజు ఇటువంటి వాటి కోసం సొలొమోను లాగా పరిగెత్తే వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు సమాజంలో. ఆమె చెప్తాను. 18 కూడా చదువు. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి
సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ చేసిన పనులన్నిటిని నా తర్వాత వచ్చువానికి నా తర్వాత వచ్చి నేను విడిచిపెట్టవలనని నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని నేను వాటి యందు అసహ్యపడి తిని ఆశయపడితిని. గట్టిగా ఆమె చెప్పాలి. ఆమేన్. తాను సాధించిన ఘన కార్యాలన్నిటికీ తాను కూడబెట్టుకున్న వస్తు వాహనాలన్నిటికీ శాశ్వతమైన విలువ అంటూ ఏదీ లేదని సొలొమోను గ్రహించాడు. ఆమె చెప్దాం. తాను చనిపోయి అవి ఎవరికో ఒకరికి విడిచిపెట్టి వెళ్ళిపోవాలని గ్రహించాడు. గట్టిగా ఆమె చెప్దాం. మంత్రి విద్యాత్మలు ఎలాంటి అసంతృప్తిని ఇస్తాయో చూడండి, ఎంత తృప్తి లేని జీవితాన్ని జీవించేలా చేస్తాయో సొలొమోను జీవితం ద్వారా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 21కి వచ్చాడు. 8:21. అట్టివారు ఇబ్బంది పడుచు యెషయా 8:21. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారం చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపమును పలుకుచు మీద చూతురు. కష్టం అనుభవిస్తూ ఆకలి కొంటూ వాళ్ళు దేశంలో తిరుగులాడతారు. ఈ అసంతృప్తి చేత పీడించబడేవాళ్ళు, ఈ అసంతృప్తి మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన వాళ్ళు కష్టం అనుభవిస్తూ ఆకలి కొంటూ వాళ్ళ దేశంలో తిరుగులాడుతూ ఉంటారు. ఆమె చెప్పాలి. ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి కోపంతో ఆకలితో ఉన్న వాళ్ళకి ఏమన్నా మనం గట్టిగా చెప్తే ఏం చెప్తారు? కోపం. అసలే ఎక్కడెక్కడో పని చేసి వచ్చి ఆకలి టైంకి పెట్టలేదు అనుకోండి, వాళ్ళని కనుక ఇంకో పని మనం విసిగొలిపాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? కోపం. అయితే అక్కడ ఉన్న వస్తువులు బద్దలైపోవాలి. ఆమేన్. అంతేనా? ఎందుకంటే ఆకలితో ఉన్న వ్యక్తిని నువ్వు కదిపావా, ఇంకా ఆ రోజు నీ ఇంట్లో గొడవే. ఆమేన్. ఆమె చెప్తాం. దేవుడు చెప్తున్నాడు, ఆకలితో ఉన్నప్పుడు కోపంతో మండిపడతారట. ఆమేన్. ఆమె చెప్పాలి. ఆమేన్. ఆ ఆకలి బాధ తాళలేక వాళ్ళలో ఉండి ఏమొస్తుంది? కోపం. కోపం మండి పడిపోతున్నారు. ఆమె చెప్తాం. ఆమేన్. పైకి కిందకి చూస్తా ఉంటారు. ఆమె చెప్పాలి. ఆమేన్. తమ రాజును తమ దేవుని కూడా ఈ ఆకలి కొన్న వాళ్ళు ఏం చేస్తారంట? శపిస్తారంట. ఆకలి మంటకి కోపం వచ్చిన దాని మీద ఏం చేస్తారంటే దేవుణ్ణి మనుషులు కూడా వీళ్ళు శపిస్తారు. ఆకలి మంటను తాళలేని, కోపాన్ని విడిచిపెట్టలేని అసంతృప్తి ఆత్మ చేత పీడించబడేవారు. వీళ్ళకి నిజంగానే పస్తులు పెట్టారు. ఆమె ఒక పూట లేట్ అయితేనే అంత కోపం వస్తే వీళ్ళని పూర్తిగా పస్తులు పెడితే ఏమైపోతారు? గట్టిగా ఆమె చచ్చిపోతారు. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పు. ఇక్కడ ఈ మంత్ర విద్య ఆత్మలు అట్లా నడిపిస్తాయని దేవుడు మాట్లాడుతాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళని ఎలా ఆ బాధ వ్యక్తపరుస్తున్నారు. యెషయా కాలంలో దేశం మీదకి దేవుని తీర్పు రానుంది. భావి కాలంలో లోకమంతటి పైకి రానుంది. దేవుడు వెల్లడించిన దాన్ని నమ్మక దానికి లోబడిన వారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారో చెప్పు. దేవుని మీద నమ్మకం లేకుండా దేవుడికి లోబడిన వారికి ఆకలి బాధలు, లోబడిన వాళ్ళకి కాదు, వాళ్ళకి తృప్తి ఉంటుంది. గట్టిగా ఆమె చెప్తాం. కానీ లోబడిన దేవుని వాక్కులోని వెలుగును నిరాకరించే వారికి గాఢాంతకరమైన శిక్ష పడుతుంది. ఆమేన్. అందుకే అటువంటి వారు అప్పుడు అలమటిస్తారు. ఆకలితో అని దేవుడు మాట్లాడడం జరిగింది. గట్టిగా ఆమె చెప్తాం. ఈ మంత్రి విద్య ఆత్మలు ఈ విధంగా అసంతృప్తి కలిగిస్తాం. వాక్యం లేకపోవడమే పెద్ద అసంతృప్తి. దేవుని వాక్యం మనకి సరిగా లేదనుకో, ఆత్మీయ జీవితంలో ఎంత అసంతృప్తి ఉండమంటే అంత అసంతృప్తి చోటు చేసుకోవద్దు అక్కడ. మన జీవితంలో కనుక దేవుని వాక్యం పుష్కలంగా ఉందనుకోండి, అసంతృప్తి ఉంటుందా? ఉండదు. గట్టిగా ఆమె చెప్పాలి. ఆత్మ సంబంధమైన జీవితానికి తృప్తి కలగాలంటే దేవుని వాక్యంతో మనం నింపబడి ఉండాలి. దేవుని వాక్యం చేత మనం పోషించబడాలి. అప్పుడే మన జీవితంలో ఆత్మ సంబంధమైన కరువు, ఆకలి ఉండదు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. 44వ అధ్యాయం 20 వచ్చిన యెషయా. 44:20. వాడు బూడిద తెంచున్నాడు,
వాడు బూడిదను తినుచున్నాడు. వాని మనస్సు వాని మనస్సు మోసపోయినదై మోసపోయినది. తప్పుదారిని వాని తీసుకుని పోవచ్చున్నది. వాడిని తీసుకుని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొని జాలుడనియు వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడని నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. వానికి ఏం చాలదంట? బుద్ధి చాలదు. బుద్ధి చాలదు. ఆమె చెప్పాలి. బూడిద తింటున్నారు ఇక్కడ. ఆత్మీయంగా పుష్టినిచ్చే దానికి వ్యతిరేకమైన దాని పట్ల అక్కడున్న విగ్రహారాధికుడు భక్తి శ్రద్ధలు కనబరుస్తాడు. ఆమె చెప్దాం. మోసపోయిన మనస్సు కలిగిన వారికి అసంతృప్తి ఎక్కువ ఉంటుంది. ఆమె చెప్పాలి. వ్యర్థమైన ఆరాధన చేసిన వారు అది మేమేం చేయగలదని చెబుతాడో అవన్నీ ఆ విగ్రహం చేయడం అసాధ్యమా, అవ్యర్థమైనవి. ఆమె చెప్దాం. అది ఒక అబద్ధం. అంతేకాకుండా అది ప్రదర్శించేది నిజమైన దేవుని గుణాలకు పూర్తిగా వ్యతిరేకమైనది కనుక అది అబద్ధం. ఆమె చెప్పాలి. అబద్ధాన్ని ఆరాధించేటటువంటి వారు, అబద్ధాన్ని సేవించేటటువంటి వారి జీవితాలు అసంతృప్తి, ఆత్మలు ఏలుబడి చేస్తాయి. సత్య స్వరూపుడైన దేవుని ఆరాధించే వారికి, సత్య స్వరూపుడైన యేసును సేవించే వారికి సంతృప్తిని దేవుడు ఇవ్వదు. ఆమె చెప్పాలి. ఈరోజు చాలా మంది జీవితాల్లో తృప్తి లేదు. ఉందా? లేదు. ఎంత సంపాదించినా, ఎన్ని చేస్తున్నా మేమేం సంపాదించలేదు, వాళ్ళలాగే వెళ్ళలా అని పోల్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ తృప్తిగా నాకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తోత్రం అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. అసంతృప్తి భయంకరమైనటువంటి పాపం ఉంది. గట్టిగా ఆమె చెప్తున్నాను. అసంతృప్తి కలిగిన వ్యక్తికి విశ్రాంతి ఉండదు. ఎడతెగకుండా పనిచేయడమే, ఎడతెగకుండా కష్టపడమే, ఎడతెగకుండా తిరుగుతూనే జరిగిపోద్ది. ఆమె చెప్దాం. అక్కడే తిరగడం, ఇక్కడే తిరగడం, ఇక్కడ తిరగడం, అక్కడ తిరగడం, తిరిగి 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 ఏమొచ్చేద్దండి వాళ్ళకి విసుకొచ్చేస్తుంది. గట్టిగా ఆమె చెప్తాం. దేని చేత ఏం లేకపోవడం వల్ల? విశ్రాంతి లేదు. ఉదయం సంపాదించాలి, మధ్యాహ్నం సంపాదించాలి, సాయంత్రం సంపాదించాలి. తృప్తి అంటా? కొంతమంది జీవితాలు ఈరోజు డబల్ డ్యూటీలు, డే అండ్ నైట్. ఎంత భయంకరంగా అంటే వాళ్ళ శరీరాన్ని కూడా నలగొట్టుకుని చేస్తాం. ఏం లేకపోవడం వల్ల తృప్తి లేదు. ఎంత సంపాదించినా తృప్తి లేదు. అసంతృప్తి. హల్లెలూయా. మనకు కలిగిన దాంట్లో తృప్తి చెందే జీవితం మనకి విశ్రాంతినిస్తుంది. విశ్రాంతి లేకుండా మనం ఏమైనా చేయగలమా? నువ్వు 4 రోజులు 5 రోజులు ఏకదాటిగా నిద్రపోకుండా కష్టపడ్డావు. రాత్రి పగలు డే డ్యూటీ, నైట్ డ్యూటీ చేసావు. 5వ రోజైనా పడుకోవాలనిపిస్తుందిగా. నిద్ర పూర్తిగా చంపుకోలేం కదా. ఎందుకంటే మనం ఇంకా మహిమ శరీరాలు ధరించలేం. ఏ శరీరాలు ఉన్నాం? మన శరీరంలో ఉన్నాం, భౌతికపరమైన శరీరంలో. కాబట్టి మనం ఏది మన శరీరాన్ని నానగొట్టుకుని పనులు చేసి అసంతృప్తితో ఇంకేదో సంపాదించేద్దని చెప్పి అన్నిటిని చంపేసుకుంటే డేంజర్. ఆమె శరీరాన్ని అలసిపోయి విశ్రాంతి లేనంత స్థితికి అసంతృప్తి కలిగిన వాళ్ళు తెచ్చుకుంటారు. మంత్రి ఆత్మలు ఎవరిలో అయితే అసంతృప్తిని కలిగిస్తాయో వారికి అసలు విశ్రాంతి ఉండదు, నిద్ర ఉండదు. గట్టిగా ఆమె చెప్పాలి. మనసుకి విశ్రాంతి ఉండదు, శరీరానికి విశ్రాంతి ఉండదు, ఆత్మకు విశ్రాంతి ఉండదు, దేనికి విశ్రాంతి ఉండదు. గట్టిగా ఆమె చెప్పాలి. పాప యొక్క జీవిత ఫలితం అన్నమాట అసంతృప్తి. ఆమె చెప్పాలి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 67వ వచనం. 28:67. నీవు రేయింబగళ్ళు భయపడదువు, నీ ప్రాణం నీకు దక్కనను నమ్మకము, నీకేమీ ఉండదు. నీ హృదయంలో పుట్టు భయము చేతను, నీ కన్ను చూచు వాటి చేతను ఉదయమున, నీ హృదయంలో పుట్టు భయం చేతను, నీ కన్ను చూచు దాని ద్వారా వచ్చే భయం చేత ఏమైందంట? ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలం అగునా అనియు, సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయం అగునా అనియు ఎప్పుడు ఉదయం అగునా అని అనుకుందు. ఉదయం వచ్చినా తృప్తి లేదు, సాయంత్రం వచ్చినా తృప్తి లేదు. ఇప్పుడు ఉదయం వస్తే ఏమనుకుంటాడంట? సాయంత్రం వద్దు. సాయంత్రం వస్తే ఏమనుకుంటాడంట? ఎప్పుడు ఏం లేక తృప్తి లేక. మంత్రి విద్యాత్మకు చూడండి ఎలా ఆ వ్యక్తి జీవితాల్లో అసంతృప్తిని కలిగి విశ్రాంతి లేదన్నమాట. గట్టిగా ఆమెను చూద్దాం. పగడాల్లో పనిచేసేవాడికి రాత్రి అవగానే అనిపిస్తుంది కాస్త. ఇప్పుడు అలా అనిపించట్లా. ఈ రాత్రి ఎవరైనా ఉద్యోగం కానీ డ్యూటీకి పిలితే బాగుండు, ఈ రాత్రికి కూడా ఏం సంపాదించవచ్చు? ఆమె చెప్పు. లోకం ప్రతి నిమిషాన్ని కూడా
మనీతో క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ నిమిషంలో పని చేస్తే కూడా నాకు అమౌంట్ వస్తుందేమో, అంత ఫాస్ట్గా విచ్ క్రాఫ్ట్ మనీ తృప్తి లేని జీవితం ద్వారా అసంతృప్తి కలిగించి నడిపిస్తాను. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అందుకే అంటున్నాడు ఇక్కడ యెషయా ద్వితీయోపదేశకాండంలో, మీకు హృదయంలో పుట్టే భయం వల్ల, మీకు కనిపించే వాటి వల్ల పొద్దు పొడిస్తే అయ్యో సాయంకాలం వస్తే బాగుండు, సాయంకాలం ఉదయం వస్తే బాగుండు అనిపిస్తుందంట. ఆమె చెప్దాం. తృప్తి లేని జీవితం, అసంతృప్తి కలిగిన జీవితం, విశ్రాంతి లేని జీవితం. త్వరగా చీకటి పడితే బాగుండు, కాసేపు మనకు ఉండాలా. ఆమె చెప్దాం. ధన్యులు కంటి నిండా నిద్రపోయేవాళ్ళు, కంటి నిండా నిద్రపోయేవాళ్ళు దరిద్రులు కాదు, ధన్యులు. ఆమె చెప్తాం. నిద్ర లేని వాళ్ళే, అసలు వాళ్ళ జీవితాన్ని ఊహించడానికి కూడా భయం. ఆమె చెప్తాం. రకరకాల హెడేక్స్, రకరకాల ఎందుకంటే ఈ అసంతృప్తి కలిగిన జీవితాన్ని మనం చూసినట్లయితే, అంటే నేను మనీ మైండెడ్, మనీ మీద ఎక్కువగా విపరీతంగా ఈ మంత్ర విద్య ఆత్మలు డే అండ్ నైట్ ఎలా వర్క్ చేస్తాయి అనేది ఇక్కడ తెలియజేస్తున్న విషయం. ఆమె చెప్పాలి. ఏదో సంపాదించాలి, ఏదో చెయ్యాలి, ఏదో ప్రాకులాడాలని చెప్పేసి ఉదయము రాత్రి త్యాగం చేస్తున్నారు. ఏంటంటే భౌతికపరమైన లోక సంబంధమైన విషయాలు, కార్యాల కోసం పరిగెట్టడం, అది వ్యర్థం. లోక సంబంధమైన సంపాదన కోసం, కార్యాల కోసం వ్యర్థం. ఆమె రాత్రి దేవుడు ఉదయం అంతా కష్టపడమని చెప్పాడు, రాత్రి కూడా కష్టపడమని చెప్పాడు దేవుడు చెప్పాలి. కానీ ఇప్పుడు మనిషి కొత్తగా రాసుకున్నాడు, రాత్రి కూడా పని చేసుకోవాలి. ఆమె దేవునామని మహిమ కలుగును. అసంతృప్తి అనే ఆత్మచేత పీడించబడే వాళ్ళకి డే అండ్ నైట్ విశ్రాంతి ఉండద్దు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత అసంతృప్తి ఆత్మచేత పీడించబడే వారికి రాత్రి విశ్రాంతి ఉండదు, పగల విశ్రాంతి ఉండదు. వీళ్ళు పడుకునేది 2-3 అవర్స్ కంటే ఎక్కువ ఉండదు. మనిషి ఎన్ని గంటలు నిద్రపోవాలి? 8 అవర్స్. 8 అవర్స్. సరే, వేరే వాళ్ళ సంగతి వదిలేండి. యూత్ కుందా? ఎక్కడ సెల్ ఫోన్తో తెల్లార్లు గడుపుతుంది, తెల్లవార్లు గడిపే వాళ్ళు కూడా ఉన్నారు. పగలు మాత్రం పడుకుంటున్నారు. ఏ టైంలో లేవాలో ఆ టైంలో పడుకున్నారు, ఏ టైంలో పడుకోవాలో ఆ టైంలో లేచి తిరుగుతున్నారు. చీకట్లో దెయ్యాలు తిరిగితే వీళ్ళు ఏం తిరుగుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు? మైండ్ బాగుండేది ఇస్తూ తిరుగుతున్నారు. ఏం లేదు, తృప్తి లేదు. ఎంత చూసినా తృప్తి లేదు, ఎంత తిన్నా తృప్తి లేదు, ఎంత విన్నా తృప్తి లేదు. ఆమె 10 సార్లు బిర్యానీ 100 సార్లు తినంటావు, తృప్తి ఉందా? సండే మళ్ళీ అదే అడుగుతా. లేదా ఎవరైనా పార్టీ పెట్టారంటే ఈరోజు వాళ్ళు బిర్యానీ పేరు చెప్పారంటే ఇంకా జంప్. ఏం లేదు, తినడం వల్ల వినదే వింటావు, ఎన్నిసార్లు వింటావు అది అని అన్నా సరే నీకెందుకు, నేను వింటాను. ఏం లేదు, చూసిందే చూస్తావు, ఏం లేదు. అక్కడ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడ్డారు వాళ్ళు. ఆమె ఎన్నిసార్లు మాట్లాడుతావు వాళ్ళ గురించి, ఇప్పుడు ఎన్నిసార్లు మాట్లాడావు అని అంటారా కొంతమందితో. వాళ్ళు చెప్పిన వాళ్ళ గురించే చెప్తా ఉంటారు, చెప్పిన వాళ్ళ గురించే బాజా భజంత్రి లేకుండా. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పుకుంటాను ఆ మాట వాళ్ళ గురించి. ఇప్పుడు నేనే ఎన్నిసార్లు అయినా తెలుసా, అంటే నేను లేకుండా ఎన్నిసార్లు మాట్లాడుంటాను. వాళ్ళు చూసుకోవడం మరి తృప్తి లేకుండా ఉన్నాను. ప్రతిరోజు ఎన్నిసార్లు విన్నాను. ఏం లేదు, ఇంకోటి గురించి మాట్లాడే విషయాల్లో కూడా జనాలకి ఎందుకంత అంటే వాళ్ళకి ఏం లేదు, తృప్తి లేదు.
పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడాలి, ఎదురింటి వాళ్ళ గురించి మాట్లాడాలి, ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడాలి, లేని వాళ్ళ ఇంట్లో మాట్లాడాలి. ఆ ఇంట్లో ఎవరు లేకపోయినా ఎందుకు లేరు అని ఆ జపం ఒకటి. ఆమేన్. నీ ఇంట్లో నువ్వు చూసుకోవడం టైం లేదు. ఆమె ఏం లేదు, అంత టైం ఎక్కడ దొరుకుతుందమ్మా? ఆమె ఆమేన్. మన టైం అంతా ఎవరితో గడపాలి? దేవుడితో. దానికి మాత్రం మనం ఏంటంటే, నాకు టైం ఉందంటారా లేదంటారా? దేవుడి దగ్గరికి వచ్చేవాడు ఆమె ఆమె దేవుడి దగ్గరికి వచ్చేది తృప్తి చెందేస్తాం. దేవుడి దగ్గరికి వచ్చేది ఏమైపోద్ది? ఉన్నదంతా తృప్తి చెందుతాడు. అందుకే రాదు. ఆ తృప్తి లేని జీవితాలు, ఆ తృప్తి లేనిదంతా లోకంలోనే, పాపంలోనే. మన జీవితంలో తృప్తి లేని జీవితం ఉండకూడదు, అన్నిట్లో తృప్తి కలిగి ఉండాలి. ఆమె చెప్పాలి. అంటే నాకు కలిగిన దాంతో నేను తృప్తి చెందుతాను ప్రభా అనే మనస్తత్వం అనుకున్నాను. ఈ డబ్బు కోసం పరిగెత్తే వాళ్ళ జీవితాలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు, ఇదంతా వ్యర్థమే కదా అని. ఎందుకని వాళ్ళకి ఏం లేదు, తృప్తి లేదు, విశ్రాంతి కూడా లేదు. ఆమె చెప్పాలి. విశ్రాంతి లేని తృప్తి వ్యర్థం. ఆమె చెప్పాలి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చును. జరిగినవన్నీ నేను చూడవలసి వచ్చింది. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. చాలు. ఆమె చూద్దాం. ఆమేన్. యోబు ఏమంటున్నాడు? ఆశ లేక అదే విధంగా నేను నెలల తరబడి నిరీక్షణ లేకుండా, ఆశ లేకుండా ఉండాల్సి వచ్చింది అంటున్నాడు. నెలల తరబడి నా జీవితం ఉందా, నా భవిష్యత్తు ఉందా అనుకున్నాం. ఆమె చెప్పాలి. ఆమేన్. రాత్రులకి రాత్రే నేను ఆయాసంతో పడి ఉండాలి అని నియామకమైన ఆమె. రాత్రులన్నీ ఎలా ఉన్నాడంట? ఆయాసం. అతనికి ఉన్నటువంటి బాధ, అతనికి ఉన్న జబ్బు, అతనికి ఉన్న శ్రమ, అతనికి ఉన్న కష్టం అతన్ని నిద్రపోనివ్వాల. అతని జీవితంలో ఎంతో లోటు, అనారోగ్యం లోటు. యోగుకి ఏంటి? అరికాల ముందు అన్నెత్తి వరకు ఆరోగ్యం ఉందా యోగుకి? లేదు. ఎక్కడ అసంతృప్తి ఆయనకి? అన్నింటిలోనూ అసంతృప్తి. ముందు అసలు ఆరోగ్యం లేకపోతే మనిషి ఏమైపోతాడు? రాత్రులకి రాత్రులు ఆయాసపడిపోతున్నాడు అంట ఆయన. చాలా మంది జీవితాలు ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా నిద్ర లేకుండా చేసి అసంతృప్తిలోకి నెట్టివేస్తాయి. గట్టిగా ఆమె చెప్పు. విశ్రాంతి లేదు యోగు జీవితం. అసంతృప్తితో నడిపించబడే వారి జీవితాలు ఏముండదంటే విశ్రాంతి, రెస్ట్ ఉంది. గట్టిగా ఆమె చెప్పు. కీర్తనలు 38వ కీర్తన 8వ వచనం. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ఆమె చెప్పండి. ఆమేన్. ఒక్క విధంగా చెప్పాలంటే దావీదు ఏమన్నాడంటే, నా ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోయింది, నలిగిపోయింది, హృదయ బాధలన్నీ, ఆ హృదయంలో ఉన్న బాధల వల్ల నేను మూలుగుతున్నాను అంటున్నాను. ఆ వ్యాధితో బాధపడుతున్నాను. ఆమె చెప్పాలి. ఎందుకంటే అతనుకున్న బాధ అంత ఘోరంగా ఉంది తన శరీరంలో. ఆమేన్. మూలుగుతున్నాడంటే ఎప్పుడు మూలుగుతారు? మూలుగు ఎప్పుడు రాలేదు ఎవరికి? జ్వరం ఎక్కువైనప్పుడు ఎలా మూలుగుతారు? ఎప్పుడు ముసుకెట్టి ఎలా మూలుగుతారు? ఎవరన్నా ఇంట్లో వాళ్ళు వింటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి బాగా జ్వరం ఎక్కువైనట్టుందని చెప్పేసి బాగా దావీదు మూలుగా అలా ఉంది. ఆ ఒళ్ళంతా తిమిరెక్కిపోయి ఆయన శరీరం అంతా కూడా ఏమైపోయింది, నలిగిపోయి హృదయంలో బాధ ఉండడం వల్ల మూలుగుతున్నాడు. ఆయన జీవితంలో తృప్తి లేదు, ఆయన జీవితంలో విశ్రాంతి లేదు. దావీదుకి విశ్రాంతి ఉందా? లేదు. ఒక పక్కన ఎవరు తరుముతున్నారు, మరో పక్కన ఫిలిస్తీన్లు. విశ్రాంతి ఉంటుందా? ఉండదు. శత్రువు తరిమే వ్యక్తికి, శత్రువు చేత తరంబడే వ్యక్తికి విశ్రాంతి ఉండదు. ఉండదు. నుంచి వచ్చి కాపేస్తాడు, నెమ్మది ఉండదు.
చాలామంది జీవితాల్లో ఈ విధమైనటువంటి అసంతృప్తి జీవితం మంత్రి ఆత్మ చేత మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 4. నా గుండె తడతటా కొట్టుచున్నది, మహాభయం నన్ను కలవరపరుచున్నది. నా గుండె టకటకా కొట్టుకొనుచున్నది, మహాభయం నన్ను కలవరపరుచున్నది. నాకు ఇష్టమైన సంధ్య వేళ నాకు భీకరమైన. ఏమైందంట? ఆయనకి భీకరమైన. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్తలు అప్పుడప్పుడు వాళ్ళు చూచిన దర్శనాలు, వాళ్ళు ప్రకటించిన సందేశాల వల్ల వాళ్ళే సోలిపోయారు. ఆమేన్ చెప్పాం. యెషయా ప్రవక్త తాను చూసిన సందేశం ద్వారా, తాను చూసిన దర్శనం ద్వారా ఆయన సోలిపోయాడు. ఆమేన్ చెప్పాలి. ఆయన చూసిన దర్శనం వల్ల, ఆయన చూసిన దేవుని ఉపదేశ సందేశాలకి ఆయనకి విశ్రాంతి లేకుండా అయిపోయింది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. తాము ఏ వినాశనం, బాధలు, ఇక్కట్ల గురించినైతే ప్రకటిస్తున్నారో అవి వారిలో గాఢమైన శోకాన్ని కలిగించాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. విశ్రాంతి లేదు యెషయా ప్రవక్త జీవితంలో. దేవుడు చెప్తున్న మాటల్లో గుండెల్లో మండిపోతుంది. మంత్రి విద్య ఆత్మలు ఎలాంటి విశ్రాంతి లేని జీవితాన్ని, అసంతృప్తి కలిగిన జీవితాన్ని కలిగిస్తే చూడొచ్చు ఇక్కడ. గట్టిగా ఆమేన్ చెప్తాం. 23:12 యెషయా. మరియు ఆయన సీదోను కన్యక చెరపబడిన దానా, నీకికను సంతోషం ఉండదు. నీవు లేచి కిత్తిముకు దాటిపొమ్ము. అక్కడనైనను నీకు నెమ్మది కలుగును. కలగదు. కన్య అంటే సీదోను నగరం. గట్టిగా ఆమేన్ చెప్పాలి. దీని అర్థం సీదోను పవిత్రమైనది కాదు, అది కూడా మానవ జాతికి చెందినదే అని భావం. ఆమేన్ చెప్పాలి. నీకేముండదు అంటున్నాడు? నెమ్మది ఉండదు. కొన్ని పాపాలు నెమ్మది లేకుండా అసంతృప్తిని, విశ్రాంతి లేని జీవితాన్ని తీసుకొస్తాయి. అక్కడ చెప్పబడిన యెషయా గ్రంథంలో కూడా మనం చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అక్కడ విశ్రాంతి లేమి ఎందుకు వచ్చిందంటే పాప జీవితం యొక్క ఫలితం, అసంతృప్తి వల్ల వచ్చిన ఫలితం అది. ఆమేన్ చెప్పాలి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నిమ్మలింపనేరదు. అది నిమ్మలింపలేదంటే సముద్రాన్ని ఎవరైనా ఆపగలరా? ఆపలేదు. అంటే దుర్మార్గులు బురదను, మైలను పైకి వేస్తూ ఎప్పుడు కదులుతూ విశ్రమించలేని సముద్రం లాంటి వాళ్ళు అంట. ఆమేన్ చెప్పాలి. అసంతృప్తి ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు, విశ్రాంతి లేకుండా జీవించే వాళ్ళు ఎప్పుడు కదులుతున్న సముద్రంతో పోల్చబడ్డారు. చూడండి, ఏ ఒక్క క్షణంలో మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సముద్రం ఆగిందా? ఆగలేదు. నదులు ఆగుతాయా? వేసవికాలం నదులు కనపడతాయి మనకి? కనపడవు. నదులు, చెరువులు, గుంటలు ఇవన్నీ ఆరిపోతాయి. సముద్రం అస్సలు కొంచెం ఆగు. సముద్రం అంటే ఆగిద్దా? ఎప్పుడన్నా? దుర్మార్గులు, ఈ అసంతృప్తి కలిగిన వాళ్ళు, ఈ విశ్రాంతి లేని వాళ్ళు కూడా ఆగు, ఈ రోజు మానేసే ఉద్యోగం, నైట్ టైం నీ ఆరోగ్యం బాగోలేదు, కాస్త విశ్రాంతి తీసుకుని నేను ఆగను, నేను వెళ్ళిపోతాను. ఇది ఒక సముద్రం అనమాట. ఈ అసంతృప్తి కలిగిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? రెస్ట్ తీసుకోవచ్చు కదా, 4 రోజుల నుంచి డ్యూటీ చేస్తానే ఉన్నాం, ఈరోజు చేయకపోతే ఏమైందిలే అంటే వాళ్ళు ఆగుతారా? వాళ్ళు కదిలే సముద్రం లాంటి వాళ్ళు. విశ్రాంతి అవసరం లేదు. దేనికోసం? డబ్బు కోసం. ఈరోజు చాలా మంది ఈ మంత్ర విద్య ఆత్మలు అసంతృప్తి, డబ్బు ద్వారా డబ్బు సంపాదించలేదన్న అసంతృప్తి చేత సముద్రం లాగా వాళ్ళని ఏం చేస్తున్నాయి తెలుసా? ప్రవహింపజేస్తాయి, పరిగెత్తేలా చేస్తుంది, విశ్రాంతి లేకుండా చేస్తుంది. ఈ లాస్ట్ డేస్లో మనం బాగా చూడవచ్చు. ఇంకా ఇప్పుడు ఈ అసంతృప్తి ఆత్మ చేత పీడించబడే వాళ్ళు వాళ్ళ డ్యూటీలు చేసుకోవడమే కాకుండా పక్క వాళ్ళ డ్యూటీలు కూడా తీసుకుని కాజేస్తున్నారు కరువు వాళ్ళు. నీ డ్యూటీ ఈరోజు చేయగలవా? లేదు, వాళ్ళు ఏదో సిచ్యువేషన్, మ్యారేజ్, ఏదో ఫంక్షన్ అయితే నేను చేయనా? ఏంటిది? అసంతృప్తి. ఇంకా సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలి.
గట్టిగా ఆమె చెప్తాం. మంత్రి విద్య ఆత్మలు ఎంతగా అసంతృప్తిని కలిగిస్తున్నాయో చూడండి. మన మనిషి జీవితంలో విశ్రాంతి లేకుండా, అసలు మనం విశ్రాంతి లేకుండా ఏ పని చేయకూడదు. నిజంగా చాలా చాలా నష్టపోవాలి. మన ఆరోగ్యంలో కానీ ఆత్మీయ అన్ని విషయాల్లో చాలా విధానంగా మనకి విశ్రాంతి లేకపోతే కష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. గట్టిగా ఆమె చెప్తాం. అందుకనే అసంతృప్తిగా మనం జీవించకూడదు. దేవుడు ఇచ్చిన వాటితో మనం ఎలా జీవించాలి? చెప్పాలి. తృప్తి కలిగి జీవించాలి. గట్టిగా ఆమె చెప్తాం. అసంతృప్తి చేత మనం నడిపించబడకూడదు. అసంతృప్తి ఆత్మ చీకటి అంధకార దురాత్మ శక్తుల చేత పీడించబడేలా చేస్తుంది. ఈ అపవిత్ర ఆత్మల వ్యక్తిని ఆ యొక్క అసంతృప్తి ఆత్మ చేత బలహీనపరుస్తూ ఉంటాయి. గట్టిగా ఆమె చెప్తాం. వారికి ఏముండదంటే తృప్తి ఉండదు. ఎంత చేసినా ఏముండదు వాళ్ళ జీవితంలో? తృప్తి ఉండదు. గట్టిగా ఆమె చెప్తాం. అందుకే దేవుడు అంటున్నాడు, అసంతృప్తి చేత మనం నడిపించబడకూడదు, తృప్తి కలిగిన వారంగా ఉండాలి. యెషయా చెప్పిన మాట ఏంటి అక్కడ? హల్లెలూయా. గట్టిగా ఆయన చెప్పిన మాటను ఒకసారి మనం చూసినట్లయితే, అసంతృప్తి చేత మనం నడిపించబడకూడదు, తృప్తి కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో చూడవచ్చు, ఈ లాస్ట్ డేస్లో ఈ అసంతృప్తి ఆత్మ ఎంత భయంకరంగా మానవ జీవితాన్ని తప్పిదములోకి నడిపిస్తున్నాయో. హల్లెలూయా. ఇంకొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. అసంతృప్తి కలిగినటువంటి ఆత్మ చేత నడిపించబడే వారి జీవితాల్లో ఇంకా ఉండేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. రేపటి గురించినటువంటి చింత వారికి విపరీతంగా ఉంటుంది. ఈ అసంతృప్తి ఆత్మల చేత నడిపించబడే వారిలో. గట్టిగా మంచి వీరి జీవితాల్లో రేపు ఏం జరుగుద్దా అనే భయం, రేపు అనే రోజు నాకుందా అనే భయం, రేపు మనం అసలు సంపాదించుకోగలుగుతామా అనే చింత ఎవరిలో ఉంటుంది? అసంతృప్తి కలిగినటువంటి ఆత్మ చేత నడిపించబడే వారిలో విపరీతంగా ఉంటుంది. గట్టిగా ఆమె కాళ్ళు చేతులు బాగుండగానే అన్ని సంపాదించుకోవాలంట. కాళ్ళు చేతులు బాగుండగా గట్టిగా ఆమె చెప్పాలి. అలాగే ఇక్కడ అసంతృప్తి కలిగిన ఆత్మలు ఎలా ఆ వ్యక్తులకి కాళ్ళు చేతులు పనిచేయకుండా చేస్తాయి. అంత విపరీతమైనటువంటి అవిశ్రాంతంగా వాళ్ళని చేసి, విశ్రాంతి లేకుండా చేసి వారిని అలా గాయపరుస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 5వ వచనం. మమ్మును తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు. మేము అలసట చెంది ఉన్నాము. విశ్రాంతి అనున్నది మాకు లేదు. విశ్రాంతి అంటే ఏంటో కూడా వాళ్ళకి లేదు. ఆమె చెప్పాలి. మమ్మల్ని తరిమే వాళ్ళు మా మెడల మీదకి ఎక్కుతున్నారు అంటున్నాం. ఇర్మియా, మేము అలసిపోయాం, విశ్రాంతి అంటూ మాకు లేదు. గట్టిగా ఆమె చెప్దాం. ఈరోజు చాలా చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలు దేవుని ప్రజల జీవితాల్లో తరుముతూనే విశ్రాంతి లేకుండా అన్యుల ద్వారా అనేక రకాల పద్ధతుల ద్వారా. జాబ్స్లో కూడా చూడండి, సండే రమ్మంటే వెళ్ళాలి, గ్యారంటీగా వెళ్ళాలి, లేదా శాలరీ కట్ తరమడం. చాలా దేవుని ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని చోట్ల మనం చూడొచ్చు. వాళ్ళు ఎంత భయంకరంగా వారి మెడల మీద మోపుతున్నారు. ఈ రాత్రి కాలశంలో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా అసంతృప్తి కలిగించి విశ్రాంతి లేకుండా చేసి మన చేతపడి చెల్లని మంత్ర శక్తి ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది. గడిగా ఆమేన్. ప్రకటన గ్రంథం 14:11. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. వారి బాధ సంబంధమైనటువంటి పొగ యుగయుగములు లేచును.
యుగ యుగము యుగ యుగములు వేదన అనమాట. లేచును ఆ క్రూర మృగమునకు గాని ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును నమస్కారం చేయవారు దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకుని ఎదలా దాని పేరు గల ముద్ర ఎవరైనా వేయించుకునేరు వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. ఇదే రాత్రి నెమ్మది లేని జీవితం రాబోయే రోజుల్లో ఇంకెక్కువ రాబోతుంది. ఇప్పుడే కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. బట్ ఈ యాంటీ క్రైస్ట్ వర్క్ జరుగుతున్న తర్వాత అంత్యక్రీస్తు ఆత్మ వచ్చినప్పుడు రెస్ట్ లేకుండా వర్క్ చేస్తారు. డే అండ్ నైట్ కళ్ళు ఇలా తెరిసే ఉన్నారు. ఆమేన్. కళ్ళు తెరిసి నిద్రపోయేవాడు కూడా ఉండొచ్చు. ఉన్నారు కూడా. ఆమె చెప్పు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎలా ఉంటదంటే వారి వేదన సంబంధమైన పొగంట యుగ యుగాలకి పైకి లేస్తూ ఉంటదంట. ఆమేన్. ఆమె చెప్పాలి. ఆమేన్. అంతేకాకుండా మృగాన్ని వాడి విగ్రహాన్ని ఎవరైతే ఆరాధిస్తారో పూజిస్తారో వాడి పేరు ముద్ర పడనిచ్చిన వారికి రాత్రి పగళ్ళు ఏముండదంటే ఏమి విశ్రాంతి ఉండదు. గట్టిగా ఆమె చెప్పాలి. ఏముండదు. రాత్రి పగలు అనేవి ఉన్నంత వరకు దుర్మార్గులకు బాధ నివారణ అంటూ ఉండదు. ఆమేన్. దుర్మార్గులకు బాధ నివారణ అంటూ ఉండదు. ఆమె చెప్తాం. మంత్రి విద్యాత్మలు విశ్రాంతి లేకుండా చేస్తే మనిషిని ఎక్కడైనా చూడండి, దురాత్మలు పట్టిన వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఏ రూపంలో పట్టిన ఇప్పుడు అందరికీ డబ్బు రూపంలో పట్టింది. ఎలా పట్టింది? డబ్బు రూపం. కష్టాలు శ్రమలు బాధలు ఉంటే అవి తీర్చుకోవడానికి సంపాదించుకోవడం తప్పని ఇక్కడ చెప్పట్లా. మన అవసరానికి మించి ఎక్కువ మన అవసరతలకి తీర్చడానికి మనకు కావాల్సిన సంపాదించుకోవడం తప్పు కాదు. దేవుడు సంపాదించుకోమని చెప్తాడు. మన అవసరం తీర్చబడడానికి మరి మనమే కష్టపడుకోవాలి, మనం పోషించుకోవాలి. దానికి మించి అది అంటారు పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం. నిలబడే టైం కూడా లేదు సిస్టర్ మాకు. ఎందుకని అంటే వర్క్ ప్రెషర్, అంత వర్క్ ప్రెజర్. ఆమె చెప్ప. ఆమేన్. అలా దేవుడు చేయమని చెప్పను. అవునా? సంతోషం ఉండదు అలా పరిగెడితే. నిజంగానే ఆయాసపడిపోవాలి. ఆడడానికి కూడా టైం లేదు నీకు. ఆమె చెప్తాం. కొంతమంది అంటే నాకు అసలు తినడానికి కూడా టైం లేదు సిస్టర్, తినడానికి కూడా టైం లేదు. అయితే ఆ పని మాని. ఎందుకంటే నువ్వు తిరగపోతే త్వరగా ఏమైపోతావు, పని చేయలేవు కదా. గొప్పకి చెప్తున్న మాటలు ఇవి. విశ్రాంతి లేకుండా, ఆహారం తీసుకోకుండా, నిద్ర లేకుండా, నెమ్మది లేని పనులు దేవుడు అంగీకరించే పనులు కాదు. గట్టిగా చాలా మంది ఈరోజు ఈ లాస్ట్ డేస్ లో మంత్ర విద్య ఆత్మల ద్వారా అసంతృప్తి, విశ్రాంతి లేని జీవితం, అసంతృప్తి మనం చూడొచ్చు ఈ ఆత్మల ద్వారా. ఆమె చెప్పాలి. ఆ మృగాన్ని పూజించకూడదని హెచ్చరించడంలో ఏకైక నిజ దేవుని తప్ప మరి ఎవరిని మరి దేన్ని ఆరాధించకూడదని హెచ్చరిక ఇమిడి ఉన్నది. ఆమె చెప్తాం. ఆ మృగాన్ని పూజించే వారితో పాటు విగ్రహ ఆరాధన చేసేవారంతా నరకాగ్ని అనే శిక్షకు గురవుతారు. ఏ శిక్షకి? అది యుగ యుగాలకి అంట. ఆ పొగ ఎప్పటి వరకు లేసిద్ది? యుగ యుగాలకి. లాస్ట్ డేస్లో ఈ యొక్క ముద్ర వస్తుంది, అది చిప్ లాగా. సో ఇప్పుడు నువ్వు అది వేసుకున్న తర్వాత ఈ ఆధార్ కార్డులు, ఈ రేషన్ కార్డ్స్ ఏం అవసరం. ఆ చిప్ మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత వెళ్తే నువ్వు షాపులకి నీకు కావాల్సినవన్నీ వస్తాయి. గడిగా ఆమెను చెప్పు. అది వేయించుకున్నాము వాళ్ళకి. ఈలోపు యేసుక్రీస్తు రాకడ వచ్చింది. ఆయన సంఘం మనం ఏం చేయబడతామంటే ఎత్తబడతాం. దేవుని మహిమ కలుగు. విడవబడిన వాళ్ళకి కడు శ్రమ, కడు అవిశ్రాంతి, కడు బాధలు. ఎవరికి? విడవబడిన వాళ్ళు. ఆమె చెప్పాలి. మంత్ర విద్య ఆత్మని ఈ విధంగా అసంతృప్తి ఆత్మను చేద్దాం విశ్రాంతి లేని జీవితాన్ని కలిగించి ఆ వ్యక్తుల జీవితాన్ని ఈ విధంగా నాశనాన్ని నడిపిస్తే ఆమె చేద్దాం. అసంతృప్తి పాప జీవితానికి సంబంధించింది. గట్టిగా ఆమె చెప్పాలి. మానవులకు ఉండే అసంతృప్తి నెమ్మది లేకుండా చేసేది. గట్టిగా ఆమె చెప్పాలి. చాలా మంది జీవితాల్లో చూడొచ్చు అసంతృప్తితో జీవించే జీవితాన్ని. హల్లెలూయా.
ఈరోజు నేటి ప్రపంచంలో అయితే మరి విపరీతంగా అన్నమాట తృప్తి లేని జీవితం. హల్లెలూయా. తాత్కాలికమైన కార్యాల్లో ఈ అసంతృప్తిమైన విషయాలు మనం చూడొచ్చు. వ్యర్థంగా ఖర్చు చేసే ఎంతోమంది చెప్పినట్లుగా హల్లెలూయా రకరకాల కారణాల చేత వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్రాంతిని పోగొట్టుకుంటున్నారు. గట్టిగా ఆమె చెప్పండి. లోకంలో ఉన్న వాళ్ళతో మనం పరిగెట్టామంటే మనకున్న విశ్రాంతిని మనం వదులుకోవాల్సి వస్తుంది. దేవుడితో కనుక మనం పరిగెట్టినట్లయితే, దేవుని వెంబడించినట్లయితే కావాల్సినటువంటి రెస్ట్ స్పిరిచువల్గా అన్నింటిలో మనకి ఇస్తాడు దేవుడు. ఆమె చెప్తాం. ఈ రాత్రి దేవుడు అసంతృప్తి కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు రాత్రి కాల సమయంలో ఎవరి జీవితాలు ఎలుబడి చేస్తున్నారు. నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. అసంతృప్తిగా ఉండదు. మనకు కలిగిన వాటితో ఏం చేయబడాలి? అసంతృప్తి ఎక్కువ ధనాపేక్ష కలిగిన వారిలో, ధనాన్ని సంపాదించాలనే వారిలో ఉంటుంది. అసంతృప్తి ఆత్మ దారుణమైనటువంటి ఆత్మ. వాళ్ళకి ఎంతున్నా చాలు, ఇంతేగా, ఇంకొంచెమే, ఈ కొంచెమేనా, ఇంతేనా, నువ్వు ఎంత పెట్టినా వాళ్ళకి ఏం తీరదంటే తృప్తి కలగదు. అసంతృప్తి ఆత్మచేత ఆవరించబడిన వాళ్ళకి నువ్వేమి ఇచ్చినా వాళ్ళకి తృప్తి కలగదు, ఎన్ని ఇచ్చినా వాళ్ళకి తృప్తి కలగదు. ఇంకా లేదు, ఇంకా కాదు, ఇట్లా ఆమె చూద్దాం. ఈ కొంచెమేనా, ఇంకొంచెమే, ఈ కొంతేనా, ఈ కొద్దిగానేనా, అలాంటి వాళ్ళ దగ్గర పూర్తిగా తీసేస్తారు దేవుడు. ఆమె చెప్పాలి. మంత్రి విద్య ఆత్మల చేత అసంతృప్తి ఈ ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు దేనికి తృప్తి చెందరు, దేనికి తృప్తి చెందరు. గట్టిగా ఆమె వేటికి కూడా వాళ్ళకి ఏముండదంటే తృప్తి చెందే నైజం ఉండదు. ఇలాంటి స్థితి దేవుని ప్రజలకు ఉండకూడదు. హల్లెలూయా. ఈ లాస్ట్ డేస్లో ఈ అసంతృప్తి, అన్సాటిస్ఫాక్షన్ అనే స్పిరిట్ ఆమె విపరీతంగా దాడి చేస్తుంది. ఆమె హల్లెలూయా. ఇలాంటిది చదువులో ఉంటే బాగుండు. ఎంత చదివినా తృప్తి లేదని, కానీ ఏమంటారు మనం వాళ్ళు, ఇంకెంత చదవాలి, ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేసేయాలి, ఇప్పుడు అయిపోతాయి, ఈ ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయి, ఇప్పుడు చదువు అలా ఉంది. ఎవరికి ఈ అసంతృప్తి చదువు విషయంలో అలా అనిపిస్తుందా? చదువు విషయంలో అలా అనిపిస్తుందా? పేరెంట్స్ టీవీ చూడొద్దు అంటున్నారంటేనే అక్కడ బాధ వచ్చేస్తుంది. చదువు విషయంలో తృప్తి లేదు, నాకు ఎంత చదివినా తృప్తి లేదు అనే మాట వస్తుంది ఎవరికన్నా? ప్రపంచంలో ఎవరికి అదేం అసలు అన్నమాట. ఆమె ఈ చదువు ఎప్పుడు అయిపోద్దో త్వరగా వదిలించుకుని వదిలిపడేద్దాం అన్నట్టు చూస్తుంది. ఆమె ఏదో ఒక బండ తీసుకెళ్ళి బయట పెట్టినట్టుగా, ఒక బరువు తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళినట్లుగా, ఎగ్జామ్స్ ఉన్నంత వరకు ఏదో పెద్ద కొండ నెత్తి మీద ఉన్నట్టుగా ఎగ్జామ్స్ రాసి అయిపోగానే అమ్మ ఒక బరువు, ఒక బండ అయిపోయింది, ఫినిష్, ఇంకా మరలా నా జీవితంలో 10th క్లాస్ కనపడదాం, ఇంకా నా జీవితంలో మరలా ఇంటర్ కనపడదు. ఎవరెవరు ఏ ఎగ్జామ్స్ రాసారో వాళ్ళందరూ అనుకునే ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇక్కడతో వదిలిపోయింది. ఆమె నెక్స్ట్ ఇంకోటి వస్తుంది అనేప్పుడు వద్దు అంటావా? రెడీ అని అంటారా? వద్దనే ఆమె. కానీ రేపు జాబ్ చేసేటప్పుడు మాత్రం లక్షల శాలరీలు కావాలి. ఇక్కడేం గుడ్డుసున్నా, అక్కడ మరి అంకిల్ లక్షల్లోకి వెళ్ళాలి ఫ్రీగా. ఆమె ఏది నీ నీ అర్హత రేపు అంతే కదా. గట్టిగా ఆమె చెప్పాలి. అప్పుడు ఈ 0 మార్క్స్ ఉన్న వాళ్ళని చక్కలు కొట్టే ఉద్యోగాలకి, మేకలు కొట్టే ఉద్యోగాలకి, అలాంటి స్థాయిల్లోకి వెళ్తారు. ఆమె ఓనర్లు అయ్యే స్థాయి ఉండదు. ఆమె చెప్పాలి. అలాగే అసంతృప్తి చదువు దగ్గరికి చదువులో నేను మంచిగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తుని కలిగి నేను ఉండాలి, ఇలాంటిది ఉంటే బాగుంటుంది. టీవీలు, సెల్ ఫోన్లు చూడనా, ఎంత చూసినా తనివి తీరం దానిలో ఏం ఉపయోగం ఉంది?
అదే చదువు విషయంలో ఉంటే ఎంత బాగుంటుంది. గట్టిగా ఆమె చెప్తాం. నేను ఇంకా చదవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చదవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇలాంటిది ఉంటుందా? అబ్బబ్బా, ఇప్పుడు అసలు నువ్వు ఎవరిన కదుపు. నెక్స్ట్ క్లాసులకి వేరే ఇప్పుడు ఏం పెడుతున్నారు? సమ్మర్లో క్లాసులు పెడుతున్నారు, కోచింగ్లు ఇస్తున్నారు. అవునా? మళ్ళీ ఇప్పుడే కదా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడే ఏం పెట్టమాకమ్మా. కొన్ని రోజులు ఏం తీసుకోవాలి? రెస్ట్ తీసుకోవాలి. ఆమె స్టడీ దగ్గరికి వచ్చేవాడి చూడండి, విచ్ క్రాఫ్ట్ ఎంత అటాక్ చేస్తుంది. ఇంట్రెస్ట్ లేకుండా బోరింగ్ అయిపోయింది చదువు. ఇప్పుడు పిల్లలకి ఏమవుతుంది? ఎక్కడో ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు వేళ మీద లెక్క పెట్టచ్చు. బోరింగ్ స్టూడెంట్స్ని చెప్పొచ్చు బాగా. ఆమె మంత్రి విద్యాత్మలు ఈరోజు చాలా మంది చదువుల మీద, మైండ్ మీద ఎలా అటాక్ చేస్తున్నాం అని చూడొచ్చు. వాళ్ళకి అనిపించేట్లా చదువు దగ్గరికి వచ్చేవాటికి నేను ఇంకా 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 చేయాలి, చదవాలని చెప్పేసి త్వరగా ముగించేసేసేసి వదిలించుకోవాలని చూస్తున్నాను. ఆమె చెప్తాం. వేరే వాటి మీద ఉన్నాయి వ్యాప్తాలు. గట్టిగా ఆమె చెప్తాం. బట్ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, భయంకరమైన వ్యసనాల్లో జీవించే వాళ్ళకి తృప్తి ఉందా? భయంకరమైన పాపపు వ్యసనాల చేత ఆవరించబడిన వాళ్ళకి తృప్తి ఉందా? ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడినటువంటి ప్రతి స్థితిగతులు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. అసంతృప్తి. కొంతమందికి మాటలే మాట్లాడకపోతే తృప్తి ఉన్నది. ఈరోజు ఎవరితో గంట సేపు మాట్లాడాలి. ఆ గంట సేపుల్లో నువ్వు మాట్లాడేవన్నీ పనికిరాని మాటలే దేవుడి గురించి, కానీ మంచివి ఉండవు. కొంతమంది ఇలా సంతృప్తి చెందుతున్నారు, ఎవరితో మాట్లాడలేకపోతున్నాను నేను. అలా దేవుడి దగ్గర ఉంటుందా? దేవుడితో మాట్లాడడానికి ఉంటుందా? బైబిల్ చదవడానికి ఉంటుందా? బైబిల్ వాక్యం దగ్గర ఉంటుందా? ఆమె చెప్పండి. మనస్ఫూర్తిగా చేసే పని ఉందా? దేవుడు మాట్లాడుతాడు రాత్రి కాల సమయం. అసంతృప్తి ఆత్మ చేత మంత్రి విద్య ఆత్మను ఎంతమంది ప్రాణాత్మ, దేహాల, ఆలోచన, తలంపుల, ఉద్దేశాల మీద దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో దాడి చేస్తున్నాయి. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయడం. ఆమేన్. ఈ అసంతృప్తి ఆత్మల చేత మంత్రి విద్య ఆత్మలు ఎవరెవరి పిల్లల జీవితాల్లో చదువుల మీద ఇంట్రెస్ట్ లేకుండా సెల్ ఫోన్స్, ఈ టీవీస్, అలాగే ఇంకా అనేక రకాల వ్యసనాలకి బానిసలు అయిపోయేలా చేసి అసలు విశ్రాంతి లేని జీవితాన్ని జీవింపజేస్తుంది. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడింది. ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా అసంతృప్తి ఆత్మల చేత నడిపించబడి జీవితాల్లో లక్ష్యాలు లేకుండా చేసి లోక సంబంధమైన విషయాలు, తాత్కాలికమైన విషయాలు వెంపర్లాడేలాగా పరిగెత్తేలా చేసి మంత్రి విద్య ఆత్మల క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయాలి. ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా చేతబడి చలంగా మంత్రి శక్తి ప్రభావాలు, అసంతృప్తి ఆత్మల చేత నడిపించి ఈ చీకటి శక్తుల ప్రభావాలు, అంధకార శక్తుల ప్రభావాలు థ్యాంక్ యూ లార్డ్. దేశాల, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సేవకులు, విశ్వాసులు, ఆత్మీయ, శారీరక, మానసిక స్థితిగతుల, భార్య భర్తల జీవితాలు ఎక్కడ నిలబడి చేస్తున్నాం, డబ్బు సంపాదన విషయాలు, వ్యామోహాలు పరిగెత్తేలా చేసే మంత్ర విద్య ఆత్మలకి నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా అని బలిపీఠాలని పగలగొడుతున్నా, విర్రగొడుతున్నా, నాశనం చేస్తున్నాయి. ఆమేన్. ఈ అసంతృప్తి ఆత్మల చేత చేతపడి చలంగి మాంద్రి శక్తి ప్రభావాలు ప్రతి ఒక్కరి ప్రాణాత్మ, దేహాల, ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, చిన్నపిల్లలు, చదువులు, మరి ఉద్యోగాలు, సంబంధాలు, వాటి మీద పరిచయంలో దాడి చేసే మంత్ర విద్య ఆత్మలకి, విశ్రాంతి లేకుండా చేసే మంత్ర విద్య ఆత్మలకి, అసంతృప్తిని కలిగించే మంత్ర విద్య ఆత్మలకి నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. అనేక మందిలో మంత్ర విద్య ఆత్మల ద్వారా అసంతృప్తి కలిగి తిండి వ్యామోహాల మీద, నిద్ర వ్యామోహాల మీద, దేహాలోక వ్యామోహాల మీద, శరీర వ్యామోహాల మీద, పాపాల ద్వారా అసంతృప్తిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలని నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాం. ఈ రాత్రి కాలసిన నాన్న ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా చేతబడి చల్లంగి మంత్రి శక్తి ప్రభావం ద్వారా అసంతృప్తి ఆత్మల చేత నాన్న మా కుటుంబాల, బిడ్డల్లో, మాలో ఎవరిలో ఈ ప్రభావాలు వెలుబడి చేయకుండా, దాడి చేయకుండా, లేకుండా
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తం యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పొలిమేరల సరిహద్దులను విడిచిపెట్టమని అరణ్యాల్లోకి ఎడారులోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేర పారద్రోలుతున్నాం. ఆమేన్ పారద్రోలుతున్నాం. ఆమేన్ పారద్రోలుతున్నాం. మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల యొక్క రక్తం చేత కలవరిశిల రక్తం చేత దేవుని రక్తం చేత ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డల కుటుంబ సంఘాల సమూహం ఎలక్ట్రానిక్స్ అన్నిటి మీద వేస్తున్నాం. ఆమేన్ నీ అగ్నికంజర ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహానికి కావలి దూతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేర విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ మాకు కలిగిన వాటితో మేము తృప్తి చెంది నడిచే కృపను అభిషేకాన్ని నేను మాలోకి విడుదల చేసినందుకే లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ ఆత్మీయ ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డ నజరేయుడైన యేసుక్రీస్తును ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం అంటారు. ఆమేన్ ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామాన్ని మహిమపరుస్తున్నాం. మీరు కనుక పరిచయ ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరాల కొరకు ఆ ఫోన్ నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.